నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఇరాన్పై 4-5 వారాల యుద్ధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. చర్చల కోసం దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని ముక్తాయింపు. స్పోర్ట్స్ అథారిటీ నిధులతో గాంధీ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఫ్యాన్సీ గూడ్స్ ప్రహరీ గోడ తొలగించి రోడ్డు విస్తరణకు శ్రీకారం. జనసేన సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. పేర్నమెట్టలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతో నాపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి, కానీ నేను మొదటి యత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా. నన్ను పట్టుకోకముందే నేనే అతడిని పట్టుకున్నా. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. అవసరమైతే ఈ ఆపరేషన్ 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమీ కాదు. మరోవైపు చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. అయితే చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం అని ట్రంప్ వెల్లడించారు. The United States and its partners have launched Operation Epic Fury, one of the largest, most complex, most overwhelming military offensives of Americans on his hands, and was responsible for the slaughter of countless thousands of innocent people all across many countries. Last night, all over Iran, the voices of the Iranian people could be heard cheering and celebrating in the streets when his death was announced. The entire military command is gone as well, and many of them want to surrender into saving their lives. They want immunity. They're calling by the thousands. Combat operations continue at this time in full force, and they will continue until all of our objectives are achieved. We have very strong objectives. They could have done something 2 weeks ago, but they just couldn't get there. Earlier today, CENTCOM shared the news that 3 U.S. military service members have been killed in action. As one nation, we grieve for the true American patriots who have made the ultimate sacrifice for our nation, even as we continue the righteous mission for which they gave their lives. We pray for the full recovery of the wounded and send our immense love and eternal gratitude to the families of the fallen. And sadly, there will likely be more. స్పోర్ట్స్ అథారిటీ కేటాయించిన 74 లక్షల నిధులతో ఒంగోలు గాంధీ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. గాంధీ పార్కు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. గాంధీ పార్కు ప్రాంతంలో దేవాలయాలు, వ్యాపారులకు సంబంధించి ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాలుకు సంబంధించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్న ఆలోచనతో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మధ్య మార్గంగా ప్రహరీ గోడను పగులగొట్టి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగరంలో 21 పార్కుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో గడిపే విధంగా పార్కులు రూపొందిస్తున్నామని అన్నారు. గాంధీ పార్కులో గ్రంథాలయం, పఠనాశక్తి కలవారు కొద్దిసేపు పత్రికలు, ఇతర పుస్తకాలు చదువుకునే విధంగా వసతి, కాఫీ బార్, జిమ్ ఏర్పాటు చేస్తున్నామంటే నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే జనార్దన్కు గల విజన్ స్పష్టమవుతుంది. అభివృద్ధి జరిగేటప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయని వాటిని అనుకూలంగా మార్చుకొని పనులు చేసుకుంటూ పోవడమే తన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యేక నిధుల ద్వారా ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేసే దిశలో విద్యుత్ లైన్ ఏర్పాట్లు చేయటం, ఒక్కరోజులోనే 5,000 మొక్కలు నాటి గ్రీనరీకి అవకాశం కల్పించామని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు. పని లేకుండా వచ్చారా? మార్నింగ్ వచ్చి ఇప్పుడు చేయించాలి కూడా
అది ఏం చేయాల్సిన పని కదా, ఇవ్వాలి కదా, పేపర్ ఇవ్వాలి కదా. 81 సార్. అది కాదమ్మా, ఈ పొడవు ఎంత, ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి ఎంత తీసుకున్నావు సార్? ఇది మొత్తం అక్కడి నుంచి ఏదైతే పక్కన మనకు వచ్చే గోడని కొంచెం లోపలికి తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు కొంచెం వెడల్పు కావాలని చెప్పి అసోసియేషన్ చెప్పడం జరిగింది. దానికి మన వాళ్ళు కార్పొరేషన్ నుంచి ఒక మార్కింగ్ ఇచ్చారు. మన వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా వేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్రకారంగా మాకు ఇబ్బంది లేదనే పరిస్థితిలో కమిటీ ఉన్నారు. ఆ రైటింగ్లో కమిటీ వాళ్ళు మీరు ఎట్లా కావాలో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ఏదైతే చెప్పారో దాన్నే మనం కూడా, నేను కమిషనర్ గారికి చెప్పాను, 1 అడుగు 1.5 అడుగు తక్కువైనా మనకు పర్వాలేదు, కాంపౌండ్ వాళ్ళు మనమే కట్టిద్దామని చెప్పేసి కూడా మేము చెప్పాం. కాబట్టి దాంట్లో మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఒప్పుకునే దాని ప్రకారంగా మీరు కూడా కమిటీ సభ్యులతో మీ అందరూ మాట్లాడుకొని ఒప్పందంగా మీరంతా చేయండి, కూర్చొని పెట్టి మాట్లాడి చెప్పండి. ఆన్ రైటింగ్లో కూడా మీ కమిటీ కూడా సంతకం పెట్టేసి మేము సో ఇది మీటర్లకి ఇట్లా ఇస్తున్నామని కార్పొరేషన్కి మన కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారంటే మేము పని మొదలు పెడతాం. ఇది మన అందరి కోసం. ఫ్యాన్సీ గూడ్స్ ఒక 10 అడుగులు తీస్తూ ఉన్నాం. ఫ్యాన్సీ గూడ్స్ అక్కడ వచ్చే లోపలికి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి టెంపుల్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి దాన్ని ఒక సైడ్కి ఫ్యాన్సీ గూడ్ వాళ్ళ అసోసియేషన్లతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా మాకు 10 అడుగులు అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఒక మార్కింగ్ ఇచ్చారు. మేము కూడా ఇంకా వాళ్ళ మార్కింగ్ ప్రకారమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడో 1960లో 55లో వాళ్ళు కట్టింది అది. దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కొంత పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా దాన్ని వాళ్ళు చెప్పిందే ఓకే చేసాం. వాళ్ళ అసోసియేషన్లో మళ్ళీ మాట్లాడుకొని ఆన్ రైటింగ్లో కమిషనర్ గారికి లెటర్ ఇమ్మన్నాం. లెటర్ ఇవ్వగానే మేము మన ఏదైతే ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బుక్స్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చైర్మన్ గారితో మళ్ళీ రంగారాయ చెరువులో ఇక్కడంతా కూడా మేము చూసాం. ఇక్కడ కూడా వాళ్ళు మన వీరయ్య గారి పేరు మీద గ్రంథాలయం చిన్నది ఒకటి, ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, యంగర్ ఉంటారు, అందరూ కూడా వాకింగ్కి వస్తుంటారు. ఎంతోమంది తిరిగేది డైలీ ఒక 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పొద్దునైతే సాయంత్రం అయితే. దానికోసం అని చెప్పేసి కొంతమంది చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్ న్యూస్ పేపర్స్, దానికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలాట్ చేసిన తర్వాత దానికి చిన్నది వాళ్ళకి కూర్చోవటానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మన వీరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన గుర్తుండేటట్టుగా ఆయన పేరు మీద గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఇప్పుడు చైర్మన్గా ఉన్న సుచిత్ర గారు వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ప్లేస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లోనే ఒక కాఫీ మేకర్ కూడా పెట్టించేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. వచ్చిన వాళ్ళు ఒక కాఫీ తాగటం, కాసేపు పేపర్ చదువుకుని వెళ్ళేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఒంగోలు 39వ డివిజన్ పీర్లమాన్యంలో ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు, సైడు కాలువల పనులు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. టీచర్స్ కాలనీలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ వింద్, పేదలకు చీరలు పంపిణీ చేశారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశానని, ఆ సమయంలో పీర్లమాన్యం ప్రాంతంపై దృష్టి సారించానని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముస్లిం సోదరులు కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని, త్వరలోనే 30 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు అబ్దుల్లా మిత్ర బృందం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. టీడీపీ నాయకులు కరిచెట్టి శ్రీనివాసరావు, మైనారిటీ కమిషన్ సభ్యులు కఫీల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, అజీమున్నీసా, శంకర్రావు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఇది ముస్లిం కాలనీ, ఇది పట్టాలు సరిగా లేవు, రోడ్లు ఏ గుడ్డు అని ఆ రోజు ప్రభుత్వం మాట్లాడితే కలెక్టర్ గారు నేను పై అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలా, మేమే పర్మనెంట్ రోడ్స్ వేయటం లేదు, మట్టి రోడ్స్ అని ఆ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాము. ఈ పట్టాల విషయంలో నా దగ్గరికి వస్తే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లాయర్ల కోసం కొద్దిగా ప్రత్యేక డబ్బులు నేనే పెట్టుకొని అక్కడ మైనార్టీ కమిషన్లో అవన్నీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చాము. ఇప్పుడు కూడా
సంతనూతనపూర్ తహసీల్దార్తో మాట్లాడి ఇవన్నీ ఏదైనా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చే దశలో అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అది తహసీల్దార్తో మాట్లాడాము, చేస్తున్నాం. ఈ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఇలాంటివన్నీ ఖచ్చితంగా అంటే ఒకేసారి మీ దానికి ₹1 పెడుతున్నామంటే రంజాన్ టైంలోనే బిగినాయి నేను అనుకుంటున్నాను. రాబోయే కాలంలో కూడా మా దృష్టికి వచ్చిన అనేక అభివృద్ధి పనులు ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా పనులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా చేసి పెడతామని, చేతనైన పనులన్నీ చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే కూడా ఇళ్ల మధ్యలో చేసుకోవాల్సి వస్తుంది. ముస్లిం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తే చిన్నదైన మన ఒంగోలులో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ప్రతి డివిజన్కి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు 20 లక్షలతోటి. మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మా ముస్లిం ప్రజల కోసం, ఇక్కడ స్థానికుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ స్థలం కూడా ఉందని ఇప్పుడే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని చేస్తాము. కొన్ని రోజుల కింద అడిగుంటే చేసిన స్థలం చూపించి ఎంఈఏ గారికి చెప్తే కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా చేసి పెడతాము. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి జిల్లాలో 13 పరీక్షా కేంద్రాల్లో 2909 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒంగోలు, కొండపి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు రోజు మార్చి రోజు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు నియమించింది. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును జన సైనికులు విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. పెర్నమెట్టలో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలకు అండగా పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ధర్మరాజు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సభ్యత్వాన్ని నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని పదవులు సంతనూతలపాడు జనసేన పార్టీలో ఉన్నాయని కందుకూరి బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో జనసేన పార్టీ తన పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, మండల జనసేన అధ్యక్షుడు, జన సైనికులు పాల్గొన్నారు. దాదాపు గతంలో 5200 సభ్యత్వాలు మన నియోజకవర్గంలో నమోదై ఉన్నాయి. కానీ ఈసారి దానిని 10,000కి దాటించాలనేది నియోజకవర్గ కార్యకర్తల అందరి మనోభావంగా నేను భావిస్తా ఉన్నాను. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మనకున్న గడువులోపు ఇక్కడ ప్రతిరోజు రాత్రి
7 నుంచి 8 వరకు కార్యకర్తలందరినీ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడుగుతూ జరుగుతూ ఉంటుంది, మీకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా 10,000 మార్కులు జరగడానికి మనమందరము సమిష్టి కృషితో పనిచేయాలని తెలియజేసుకుంటా ఉన్నాం. సంతనూతలపాడు నియోజకవర్గం అనేది జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం. అది మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1983లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. అప్పుడు ఆర్ఎడి కోటయ్య గారికి వచ్చిన 33,000 మెజారిటీ తర్వాత మరలా 2024 ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థికి అంత మెజారిటీ 30,000 మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ సాధించడంలో ప్రధానమైనటువంటి పాత్ర జనసేన పార్టీ. దీన్ని బట్టి మనం జనసేన పార్టీ యొక్క బలం, ప్రాధాన్యత ఏ విధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మనం రేపు ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కుటుంబానికి పెద్దగా ఉన్న మనం, కుటుంబానికి ఆరోగ్యం, మనం భరోసాగా ఉన్నాం, ఆర్థిక భరోసాగా ఉన్నాం. మనకేమన్నా అడిగితే కుటుంబాలు అలకలోనటువంటి పరిస్థితి. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సాధకులందరితో కూడా జన సైనికులు, వీర మహిళలు, అలాగే ఇక్కడ మన సమన్వయకర్తగా ఉన్న మన బాబు గారు, అలాగే మాల్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారు, మన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ ద్వారా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ ఉద్యమీ సభ్యత్వాలని తీసుకోవాలి. అలాగే ఏదైతే ఉద్యమీ నుంచి నాయకత్వం వైపు వెళ్ళేటట్టు, అలాగే మన జనసేన పార్టీలో క్రియాశీలకంగా కూడా ఉండేటట్టు మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మా పార్టీ యొక్క బలోపేతానికి, అలాగే నాయకత్వాన్ని కూడా పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. దీని ద్వారా రాబోయే తరాల యొక్క భవిష్యత్తు, అలాగే రాష్ట్రాన్ని కూడా భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విధంగా కొత్త వారిని కూడా రాజకీయాల్లో నాయకులుగా చేసేటట్టు ఈ జనసేన పార్టీ తరపున అందరినీ కూడా తీసుకువెళ్తున్నాం. మనకి రాష్ట్రం ఒక విధ్వంసకర వాతావరణంలోంచి వికాసం వైపు ప్రయాణం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి ఏర్పడటంలో కూడా కీలక పాత్ర వహించి దాన్ని కూడా మన దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేయడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలని కూడా మా జన సైనికులు, వీర మహిళలు, సాధకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే ఉద్దేశంతో, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ సంతనూతలపాడులో బలమైన జనసేన నాయకత్వం ఉంది. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు 2 వారాల పాటు ఈ పండుగని ద్వారా ఉద్యమీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా జయప్రదం చేసి మనం రాబోయే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం రోజుకి మనం ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఈ సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుచున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ పథకానికి ఇప్పటి వరకు కేంద్రం 90% నిధులు కేటాయించగా తాజాగా పథకం పేరును విబీజీ రామ్జీగా మార్చి నిధుల సేకరణను రాష్ట్రాలే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విబీజీ రామ్జీ పథకాన్ని మోయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, మరోవైపు ఉపాధి కోసం కూలీలు పలుగు పారా నెత్తిన తట్టా పెట్టుకుని వెళుతున్న దృశ్యం తాజా పరిస్థితికి అద్దం పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉపాధి హామీ పథకాన్ని పేదలకు దూరం చేస్తుందని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి సగానికి పైగా నిధులు కోత విధించారని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాంచార్లు, అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అన్నారు. పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని వెంటనే కొత్తగా తెచ్చిన
చట్టాన్ని రద్దు చేయడాన్ని, మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ఉపాధి హామీ చట్టాన్ని ప్రజానీకానికి ఒక అండదండగా ఉండేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించి దాని స్థానంలో రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామనే పేరు మీద హక్కులు లేని చట్టబద్ధత లేని విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం నిజంగా పేద నిరుపేద ప్రజానీకం ఎడల కేంద్ర ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేనటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మరి ఎవరి కోసము ఈ పథకాలు తీసుకొస్తున్నారు? కార్పొరేట్లకు చాలా తక్కువ ఖర్చుతోటి కోరినంత మంది కూలీలు అందుబాటులోకి ఉండేటటువంటి విధంగా ఉండే పద్ధతుల కోసం బీజేపీ ప్రభుత్వం రెండోసారి హత్య చేశారు. మొదట గాంధీని హత్య చేశారు, గాడ్సే హత్య చేస్తే రెండోసారి బీజేపీ ప్రభుత్వము మరి మహాత్మా గాంధీని హత్య చేశారు. కాబట్టి గ్రామీణ ప్రజలకు వరమైనటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ ఉపాధి హామీ పథకం వలన మరి మహిళలు పక్కనే ఉన్నటువంటి ఆ పని చేసుకొని తమ బిడ్డల్ని సంరక్షణ చూసుకుంటూ పథకాన్ని వెంటనే మరి అకౌంట్లో డబ్బులు పడేది. అటువంటి కరోనా టైంలో ఈ పథకము మరి భారతదేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఉపాధి కల్పించింది ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అసలు మహాత్మా గాంధీని తీసేయాల్సినంత అవసరం ఏముంది? కాబట్టి మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2005లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజీ రామ్జీ పేరుని పెట్టి గాంధీ పేరుని మాప్ చేయాలని చెప్పి అనేటువంటి తీసుకొచ్చారు. దీనిలో మొత్తం ప్రజలు అయితే 26.6 కోట్ల మంది ప్రజలు ఇందులో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా మహిళలు అయితే 58% మంది దీనిలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ పనికి మామూలుగా లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించామని హెజ్బొల్లాకు చెందిన ఆల్ మనార్ నెట్వర్క్ ప్రకటించిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. బీరుట్లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరించింది. ఆదివారం రాత్రి హెజ్బొల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని, అందువల్లే లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దురాక్రమణలకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్టు ఆల్ మనార్ నెట్వర్క్ తెల్లవారుజామున తెలిపింది. హెజ్బొల్లా విభాగం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే దక్షిణ బీరుట్లోని అనేక గ్రామాలు సహా హెజ్బొల్లా స్థావరాలపై ఐడిఎఫ్ విరుచుకుపడింది. హెజ్బొల్లా లెబనాన్కు నాశనం చేస్తుంది. దీనిని నివారించడానికి తాము ఉగ్ర సంస్థల్లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టామని తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని ప్రకటించింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్లోని బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలకు సూచించింది. తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు సీతారాంపురానికి చెందిన ఆరిఫ్ మీడియాతో వేడుకున్నారు. ప్రాణభయం నేపథ్యంలో తన బాధను, భయాన్ని ప్రపంచానికి తెలియచేయాలన్న ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహించి సమగ్రంగా వివరిస్తున్నానని తెలిపారు. మేము మా పెద్ద అబ్బాయికి
విజయవాడ పక్కన ఈడుబుగ్గలు అనే కార్పొరేటరు షేక్ నాని గారి పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసినాము 2021లో. వాళ్ళ మొదట్లోనే ఆమె బాగలేక వీళ్ళిద్దరు మనసొత్తాలు ఇద్దరికి కలవగా ఆమె 4 రోజుల్లోనే వెళ్ళిపోయింది. అట్లానే ఈ మధ్యకాలంలో తగాదాలు వస్తూ ఆమె పుట్టింటికి పోవడం మళ్ళీ రావడం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. డిసెంబర్ 19వ తారీఖు మచిలీపట్నంలో మళ్ళీ దిశ కేసు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మా అందరి మీద. మమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచారు. మమ్మల్ని మన 5 కోట్ల దాకా డిమాండ్ చేశారు, మీ ఆస్తులన్నీ రాసేయమని చెప్పి. మా వల్ల కాదని, మాకున్న ఆస్తి అంత లేదు, మేము ఆడిస్తామని చెప్పి మేము ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారేమో అక్కడికి మళ్ళీ కేసు పెట్టకుండా ఇక్కడికి వచ్చేసి నేరుగా మా ఇంట్లో మా అబ్బాయిని బయటికి తరిమేసి డిసెంబర్ 30వ తారీఖున మా అబ్బాయిని బయటికి తరిమేసేసి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మేము హైదరాబాద్ నుండి మా అబ్బాయి ఎగ్జామ్స్ వల్ల మేము ఇక్కడ దాకా రాలేదు. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ మీద 498 కేసు పెట్టారని. మేము పోయేసి నిన్న నేను 41 నోటీస్ ఇచ్చి మాకు బెయిల్ ఇచ్చారు. మేము వచ్చేసి సిఐ గారిని 1 టౌన్ సిఐ గారు మా ఇల్లు ఆక్యుపై చేసి ఉన్నారండి అని మేము కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు సరేనండి చూస్తామన్నారు. మేము వచ్చేసి మా ఇంటికి మేము వెళ్దామని చెప్పి మా అబ్బాయి మా భార్య ఇద్దరు లోనికి వెళ్ళారు. మీరు మా ఇంట్లో ఎందుకుంటున్నారండి, మా అమ్మంటే మా కోడలు ఉంటుంది, మీరు వెళ్ళండి బయటికి అన్నారు. మా ఫోన్ పగలు కొట్టుకొని మీ మీద కళ్ళ మీద కలబడి కింద దాకా వచ్చి తిడతా బూతులు తిట్టుకుంటా పోయి మీ సంగతి చూస్తాను, మీ పేపర్కి ఇస్తాను, అది ఇది అని మమ్మల్ని గందరగోళం చేస్తుందండి. మరీ హెరాస్మెంట్ అనమాట, భయంకరమైన హెరాస్మెంట్ చేస్తుంది. ఆ అమ్మాయి అంటే కోడల కంటే అత్త ఎక్కువ చేస్తుంది. అంటే అమ్మాయి మామూలుగా అబ్బాయి బయటకు వచ్చాడు కదా, అన్నీ ఇంట్లోనే పెట్టాడు. సరే ఏమున్నాయి ఏం లేదని చూద్దామండి, ఏం లేవు ఇంట్లో ఉత్త ఇల్లు. ఇప్పుడు మీరైనా చూడండి, ఓన్లీ పెద్ద పెద్ద ఐటమ్స్ తప్పితే ఇల్లంతా ఎలా చేశారో వీడియో తీయండి మీరు. అసలు ఇంట్లో ఏమి లేవు. మా బాబు గోల్డ్ కానీ ఇంట్లో ఉన్న డబ్బు కానీ, ఆ రోజు వీడు వచ్చిన రోజే కంప్లైంట్ ఇచ్చాము మేము, మా ఇంట్లో గోల్డ్ ఉన్నాయండి, క్యాష్ ఉన్నాయండి ఇంట్లో అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏమి లేవు. అడిగితే మా దగ్గర మేమేం తీసుకెళ్ళట్లేదన్నారు. ఆఖరికి హ్యాండ్ వాచెస్ కూడా, అలాంటివి కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా అన్నీ తీసుకొని కారు వేసుకొని మొత్తం నలుగురు ఇది చేసేసారు. అసలు ఏమి లేవు ఇంట్లో. మా పెళ్ళి 4 years అయిందండి. తర్వాత ఏంటంటే 1 year బ్యాక్ నాకు తెలిసింది తను కొంచెం మానసిక రోగంతో బాధపడుతుందని చెప్పి తెలిసింది నాకు. అప్పుడు ట్రీట్మెంట్కి పంపించాను, మానస హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు హెవీ మెడిసిన్స్ ఇస్తున్నారు బాగా. అంటే 24 గంటలు నిద్రపోవడం అలా ఉంటుందన్నమాట. చిన్నగా తగ్గుండా వస్తుంటే మళ్ళీ గత 1 year నుంచి ఏంటంటే మా మామ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. నాకు అప్పులు ఎక్కువైపోయారు, ఇంటికి అప్పులు వస్తున్నారని చెప్పేసి అట్లా చెప్తూ, మా అత్త నా బామ్మరు ఇద్దరు వస్తారు ఇంటికి, నెలకోసారి వస్తారు. వచ్చి అయ్యా కొంచెం ఒకసారి లాయర్ ఫీజుకి ఇవ్వాలి అని చెప్పంటే 1,00,000, 1,50,000, 2 లక్షల తడవకోసారి తీసుకెళ్ళిపోవడం. ఒకసారి నా బామ్మర్ది ఫీజుకి డబ్బులు కావాలని చెప్పడం, లాస్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టాలని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఇవ్వడం. మొత్తం దగ్గర నాకు తెలిసి 22 లక్షలు తీసుకున్నాను మొత్తం లెక్కేస్తే. అవి తీసుకుంది కాకుండా ఇంకా మధ్యలో అసలు ఇంకా డబ్బులు లేవు, ఇంకా స్కోప్ లేదు, ఇంకా నేను ఇవ్వలేను మా ఇంకా అసలు నా దగ్గర లేదు. అప్పటికి అసలు చాలా తీస్తాను. ఇంకా మా నాన్నకి చెప్పాలి ఇంక విషయం చెప్పడంగానే అర్జెంట్ అయ్యా లాయర్కి ఒక 6 లక్షలు ఫీజు కట్టాలని చెప్పంటే ఇంకా నా వైఫ్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మాయి ఒత్తిడి మీద ఏంటంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన బంగారంలో ఒక వడ్డానం ఉంది, 20 సవర్ల వడ్డానం. అది తీసుకెళ్ళి సెంట్రల్ బ్యాంక్లో అమ్మాయి తాకట్టు పెట్టుకుని నాకు తెలియకుండా నేను ఫంక్షన్కి వెళ్తానని చెప్పి గోల్డ్ మొత్తం ఇంట్లో తెచ్చుకున్నా. ఆ రోజు లాకర్ నుంచి తెచ్చుకొని అమ్మాయిలు తాకట్టు పెట్టుకుని అక్కడి నుంచి షూరిటీ సైన్ కోసం ఒకరు రావాలి, మ్యారీడ్ అనగా సార్ పిలిచారు. ఇంకా అడిగిన మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి సరే ఆ రోజు వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఒత్తిడి చేయడం వల్ల సంతకం పెట్టి 9 లక్షల అమౌంట్ ఎంత వస్తుంది వడ్డానికి 6 లక్షలు తీసుకుని వాళ్ళ అమ్మాయి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టించాను. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకా ఒత్తిడి, మిగతాది కూడా తాకట్టు పెట్టి తీసుకురా అని చెప్పేసి ఇంక నేను తేననగానే ఏదో విధంగా గొడవ పెట్టేసి మీ నాన్న దగ్గర ఆస్తి తీసుకుంటా, నీ వాటను తీసుకురా, ఇక్కడ చిట్ల వ్యాపారం పెడదాం అని చెప్పి ఆల్రెడీ ఆయన ఇంతకుముందు చిట్టు వ్యాపారాలు పెట్టి దగ్గరగా 100 మందికి ఎగ్గొట్టి ఐపీ పెట్టిన క్యాండిడేట్ అతను. అసలు నాకు ఇష్టమే లేదు అట్లా రావడం. అసలు నేను చిన్న వ్యాపారం చేసుకుందాము, చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి నేను నా ప్లాన్ ఉంటే చిన్న మెడికల్ షాప్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటే అసలు నా వైఫ్ది బేబీ ఫార్మసీ ఉందన్నమాట. ఇద్దరం కలిసి పెట్టుకుందాం అంటే కాదు మీ నాన్నతో గొడవపడు, నీ తమ్ముడితో అందరితో గొడవ పడేసి నీ వాటను లాక్కురా, డబ్బులు తీసుకురా, హెరాస్మెంట్ ఎక్కువ. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం పునఃప్రారంభమైంది. రహదారి మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన దర్శనాన్ని ఆదివారం నుండి పునఃప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నెక్కంటి
అటవీ క్షేత్ర పరిధిలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అత్యంత పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం కోసం అడవి గుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆలయానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో అటవీ శాఖ అధికారులు జనవరి 13వ తేదీ నుంచి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పనులు పూర్తి అవడంతో అమ్మవారి దర్శనం పునఃప్రారంభించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి హరి తెలిపారు. భక్తులు అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూ అనుమతులతోనే ఆలయానికి వెళ్లాలని అన్నారు. నల్లమల అటవీలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం మళ్లీ తెరుచుకోవడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2026 డిఫెండింగ్ ఛాంపియన్గా టోర్నమెంటులో పాల్గొన్న భారత్ మధ్యలో కొన్ని తప్పిదాల కారణంగా సూపర్ 8లో వెస్టిండీస్తో తలపడి సెమీఫైనల్స్కు చేరుతుందా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ ఓపెనర్ సంజు శాంసన్ మ్యాచ్ను శాసించాడు. ఓపెనర్గా వచ్చి 50 బంతుల్లో 97 రన్స్తో నాటౌట్గా నిలిచి ఒంటి చేత్తో భారత్ను గెలిపించాడు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. వెస్టిండీస్ తన పక్కా ప్లానింగ్తో ఫస్ట్ హాఫ్లో పటిష్టంగా ఇన్నింగ్స్ నిర్మించుకొని సెకండ్ హాఫ్లో బ్యాటింగ్తో అదరగొట్టింది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించి భారత్ ముందు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించింది. పవర్ ప్లేలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రాతో సహా 4 బౌలర్లతో బౌలింగ్ చేయించినా వికెట్ రాలేదు. హర్షదీప్ ఫస్ట్ స్పెల్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన ఆ తర్వాత తన బౌలింగ్ పేలవంగా ఉంది. ఒక్క బుమ్రా తప్ప మిగతా భారత్ బౌలర్లు మరోసారి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఫామ్ పోయింది. అతని ఓపెనింగ్ స్థానం వేరే వారు కొట్టేశారు. టీమిండియాకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. T20 వరల్డ్ కప్లో 2 మ్యాచ్ల్లో తన ముద్ర ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అంచనాలు లేవు, ఆశలు లేవు. అలాంటి శాంసన్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పోరాడి T20 ప్రపంచ కప్లో ఛేంజింగ్లో భారత్ తరఫున ఉన్న కోహ్లీ రికార్డును బద్దలు చేశాడు. ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా తనదైన రోజు చెలరేగి ఆడి క్రికెట్ అభిమానులతో సాహో సంజు అని నీరాజనాలు అందుకుంటున్నాడు. एक और बढ़िया शॉट फ्लिक किया, 4 रन मिलेंगे. हवा में खेला ये शॉट और ये इनके फेवरेट शॉट्स में से एक है. सीधे फील्डर की तरफ स्लोअर वन की कोशिश है, जस्ट ओवर द इनफील्ड. लेग साइड पे उड़ाया, इस बार उड़ाया है. थोड़ी सी लेंथ छोटी रखी, फ्लैटर ट्रेजेक्टरी और सीधे 4 रन. स्लोअर बॉल, कोई चांसेस नहीं लॉन्ग ऑफ के पास. परेड में आके वो मौका आया है, लेकिन अब डीलिंग ओनली इन बाउंड्रीज. और चाहिए एक और चौका आ रही है. यहां तो पकड़ लेंगे कैच. जेसन होल्डर से छूटी थी एक कैच. చిన్నారుల హనుమాన్ చాలీసా పారాయణ, గోవిందనామ పఠనంతో శ్రీగిరి ప్రతిధ్వనించింది. ఆధ్యాత్మిక శిక్షణ సంస్థ చిన్మయ మిషన్ ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవం వేడుకల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వాహకులు శ్రీగిరి దేవస్థానం గోక్షేత్ర భవనంలో హనుమాన్ చాలీసా పారాయణతో పాటు ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజు, శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రతినిధులు, శ్రీగిరి వేద పండితులు భానుప్రకాష్ శర్మ, చిన్మయ మిషన్ ప్రబోధకులు హరీష్ చైతన్య, పవిత్ర చైతన్య విద్యార్థులతో పూజలు నిర్వహించారు. బాలవిహార్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గాయకురాలు బొల్లాపల్లి ఫణిదీప్తి భక్తి సంకీర్తనలతో అలరించారు. శ్రీ వైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరి ఆనంద కర్పూర దివ్య మంగళ సుందర తేజో నీరాజనంతరిషయ మహావీర విగ్రహ
प्रताप महाजगवंदन विद्यावान गुणीयते कोरसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि लंकन रामा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज श्री रघुवीर हर शूर नायक रघुपति के सहारी गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरुदेव नमः स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् तस्मै श्री गुरवे नमः चिन्मयं व्याप्य सर्वं तस्मै श्री गुरवे నా సింధూరం డబ్బా ఉంది కదా అక్కడే అలానే ఉంచుకోండి పక్కన డబ్బా పెట్టుకోండి పిల్లలంతా కూడా నాతో పాటు అందరూ అనాలి ओंकारातीताय नमः ओम कैवल्यस्वरूपाय नमः ओम त्रिदामने नमः ओम कृत्याय नमः ओम गीताज्ञान यज्ञ प्रचारकाय नमः। అద్దంకి పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అత్యంత కీలకమైన అద్దంకి రైల్వే స్టేషన్ సాధన లక్ష్యంగా అద్దంకి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో 2026 వాక్ ఫర్ రైల్వే పేరుతో శాంతియుత ప్రజా చైతన్య ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ప్రభుత్వ బాలికల హైస్కూల్ వద్ద ప్రారంభమై గాంధీ బొమ్మ సెంటర్, భవానీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా బంగ్లా రోడ్డు వరకు కొనసాగింది. ప్రకాశం పంతులు గారు జోహార్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రావాలి రావాలి కావాలి అద్దంకి రైల్వే లైన్. అద్దంకి మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు మాట్లాడలేదు, ఇది కావాలి కావాలి అద్దంకి రైల్వే స్టేషన్ ర్యాలీ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహం, తర్వాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాధన సమితి వాళ్ళు కూడా ఈ ఒక సూచన, ఈ విషయాన్ని ఆల్రెడీ ఇప్పటికీ ప్రజా పాలకుల విషయాలు తీసుకెళ్లారు, మంత్రి గారి దగ్గర కానీ సెంట్రల్ మినిస్టర్ గారిని తీసుకెళ్లారు. మనందరం కూడా ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేయాలంటే ప్రపంచ వ్యాప్తంగా అద్దంకి రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్న మిత్రులందరికీ అద్దంకి నియోజకవర్గం తరఫున, అద్దంకి పట్టణం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీ ఇంతటితో ఆపకుండా అవసరమైతే ఢిల్లీ దాకా మన వాడిని వినిపించడానికి మనందరం సిద్ధపడాలి. అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ పెట్టాలని, ఆ రైల్వే లైన్ వెయ్యాలని, అందరికీ సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి సంఘీభావంగా శాంతియుతంగా ఈరోజు
మనం ఈ రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా జరుపుతున్నామండి. రైల్వే కోత వినపడాలి అన్నింటిలో వీళ్ళందరి యొక్క సహకారంతో శక్తితో సామర్థ్యంతో రైల్వే నడకన సాగించాలి, రైల్వే పట్టాలు రావాలి. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరం రావడానికి కానీ చిన్న అభివృద్ధి కానీ ఎంత అవసరమైనటువంటి కూడా నచ్చజెప్పి అధికారుల పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 3/3/2026 మంగళవారం సహారీ ఉదయం 5:06 ఇఫ్తారీ సాయంత్రం 6:22. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్పై 4-5 వారాల యుద్ధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. చర్చల కోసం దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని ముక్తాయింపు. స్పోర్ట్స్ అథారిటీ నిధులతో గాంధీ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఫ్యాన్సీ గూడ్స్ ప్రహరీ గోడ తొలగించి రోడ్డు విస్తరణకు శ్రీకారం. జనసేన సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. పెర్నమెట్టలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. డి న్యూస్లో నేటి మాట. జీవితం అనే దారిలో తోడు నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. ఎంత కష్టమైనా మనమే నడవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.